India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక టెన్షన్ నెలకొంది. అసలు ఈ సీటు ఈసారి ఎవరికి వస్తుంది? నాకు వస్తుందా, లేకపోతే కొత్త అభ్యర్థిని ఎవరినైనా పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక రకమైన సందేహాలు కూడా నెలకొంది. కానీ నిన్న భీమవరం వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి భీమవరం నియోజకవర్గంలో మరొకసారి పోటీ చేసేది గ్రంథి శ్రీనివాసయ్య అని బహిరంగంగా మొట్టమొదటిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో చెప్పడం చాలా ఇది ఒక రకమైన అనేది చెప్పాలి. ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడదాం. సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కానీ మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి చేత మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అని చెప్పి మీరు ఆయన చెప్పారు ప్రజల ముందు, ఏమనుకుంటారు సార్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు టిక్కెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేని చేయడమే కాదు, అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి ముందు ఆయన నన్ను పిలిచి, నువ్వు పార్లమెంట్కి పోటీ చేయి, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి నాయకత్వం ఇస్తావు, పెద్ద లీడర్ అవుతావు జిల్లాలో అని చెప్పి నువ్వు చెప్పిన మాటలు నేను మర్చిపోలేను. అంటే రాజశేఖర రెడ్డి గారు నాన్నగారిని కానీ, గంధి వెంకటేశ్వర గారిని కానీ, మా కుటుంబాన్ని కానీ, ఆ ఫ్యామిలీ అంతలాగా ప్రేమించింది. నిజంగా మనం లాబింగ్ చేయడం కానీ అది కానీ చేయం, కానీ పార్టీ పట్ల విధేయత రాజశేఖర రెడ్డి గారు, అలాగే మనకి ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు, వాళ్ళంటే ఎంత అభిమానం చూపిస్తే వారికి ప్రాణాన్నైనా పణంగా పెట్టి వారి కోసం పాటుపడతాం అనేది వాళ్ళ మనసుల్లో, ఆ కుటుంబంలో ఉండిపోయింది. అది అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు 2009లో టికెట్ రానప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఆ కుటుంబాన్ని నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఒక వ్యక్తి వాళ్ళ భార్యని పెడతానని చెప్పి నామినేషన్లకి కొన్ని గంటల ముందు హాస్పిటల్లో జాయిన్ చేసేసి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వమన్నప్పుడు తప్పనిసరిగా జాయిన్ అవుతానంటే ఆయన స్వయంగా ఇంటికి వచ్చి, నేను చాలా చిన్నవాడిని అయినప్పుడు కూడా నా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నారు. ఆయన ఎంతగా అభిమానం లేకపోతే, మా కుటుంబం పట్ల ఎంత ఒక పాజిటివ్ ఇది లేకపోతే, ఆయన ఎవరు కూడా ఒక సామాన్య వ్యక్తి ఇంటికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకోరు. అంటే సభలో కూడా అనేక సార్లు మిమ్మల్ని సీనన్న అని ప్రస్తావించారు. సభలో అక్కడ ప్రజలు హర్షాతిరేకాలు కూడా చాలా వ్యక్తమయ్యాయి. అదే ఆ కుటుంబానికి మా పట్ల ఉన్న అభిమానం, ప్రేమాభిమానాలు. అలాగే 14లో టికెట్ ఇచ్చారు, 19లో టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఆ కుటుంబం మమ్మల్ని విడిచిపెట్టదు అనే నమ్మకం మాకుంది. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సభాపూర్వకంగా ప్రకటించి మా నమ్మకాన్ని నిలబెట్టారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి మేము ఉండం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే కనుక కుల వ్యవస్థకి, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, చిన్న గీత సన్న గీత లాంటిది. ఎవరైనా సరే ఒక కులతత్వంతో వెళ్తూ ఉంటే కనుక దాన్ని వ్యతిరేకిస్తే యువతలో ఉన్నవాళ్ళు కులతత్వంతో ఉన్నారేమో అని అనుకుంటారు. కులతత్వాన్ని వ్యతిరేకించడానికి ఉన్న వాళ్ళకు కూడా కులతత్వాన్ని అంటగడతారు. ఎందుకంటే అందరూ కూడా ఏదో కులంలో ఉంటారు కాబట్టి. కులతత్వానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా 40 సంవత్సరాలు ఏదైతే ఒక సామాజిక వర్గం సభ్యత్వానికి, అంటే 40 సంవత్సరాల క్రితం నాచి వెంకటరామారావు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. తర్వాత 40 సంవత్సరాల వరకు మా సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అవకాశం ఇవ్వాల. ఒక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నా కుటుంబమే మొట్టమొదటిసారి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగా
మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మమ్మల్ని వెన్నంటూ ఉండి మమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ మాకు టికెట్ ఇస్తూ మా సామాజిక వర్గానికి ఒక గౌరవాన్ని ఇస్తున్నారు. అలాగని మిగతా సామాజిక వర్గాలను ఎవరిని కూడా తక్కువ చేయడంలా అందరినీ కూడా ఆదరిస్తున్నాడు. అటు క్షత్రియులను కానీ, అటు వైశ్యాస్ని కానీ, లేదంటే బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ అన్ని వర్గాలని కూడా సమానంగా చూసే మనస్తత్వం ఆ కుటుంబానికి ఉంది. రాజశేఖర రెడ్డి గారికి ఉండేది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. రాజకీయంగా కానీ, అలాగే పరిపాలనలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానీ, పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూడకుండా అందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక సామాజిక సాధికారికత దృక్పథంలో పరిపాలన అందిస్తున్న నాయకులు, పార్టీని నడుపుతున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజల్లో ఇప్పుడు బలంగా నమ్మకం ఉంది. మాకే కాదు, ప్రజల్లో కూడా బలంగా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కుటుంబం రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అంటే ఒక సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని రియల్ హీరో అని అంతమంది మీద కొనియాడారు. మీరు ఎలా ఉంది సార్ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదు, లాస్ట్ టైం ఎన్నికల సభలో కూడా ఆయన చెప్పారు, రియల్ హీరో మీకు అందుబాటులో ఉండేవాడు, మీకు కష్టపడేవాడు, మీకు ఏదొచ్చినా అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఇతను. ఒక సినిమా హీరో కనీసం సెల్ఫీ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడాలి. అటువంటిది మీకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండడు. నిజంగా మీకు ఇక్కడ నుండి మీకు అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి రియల్ హీరో అని అప్పుడే చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. ఆయనకి ఆ బలమైన ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నేను ఇక్కడ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళ సమస్య పరిష్కరించడానికే అండగా ఎప్పుడు కూడా, ఎందుకంటే మా నాయకుడు చెప్పిన మాట నిలబెట్టాలి, ఆయన మాట ఒమ్ము కాకూడదు అని కూడా నేను ఆయన మాటకి విలువని పెంచుతూ ఇక్కడ పనిచేయడానికి వల్లే ఆయన మళ్ళీ ఒకసారి నన్ను అలాగా ప్రజల ముందు పెట్టారు. అందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జిల్లాలోనే మొదటిసారిగా ఖరారు చేస్తారు మీ పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా భీమవరం నుంచి మరోసారని. అంటే దీనికి నిదర్శనం మీ పనితనం అనుకోవాలా? ముఖ్యంగా నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కనుక ఏ పార్టీ అయినా సరే గెలిచే అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల్లో సర్వేలు, సమాచారం, ఇంటెలిజెన్స్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, లేకపోతే వివిధ సర్వేల ద్వారా కానీ ప్రజల్లో ఎంతవరకు ఉంది పలుకుబడి అనేది తెలుసుకుంటూ ఉంటారు. అంతగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ముందు లాబింగ్లతో టికెట్లు తెచ్చుకునేవారు, ఇక్కడెక్కడ ప్రజల్లో ఉండేవారు కాదు. వాళ్ళు హైదరాబాదు, ఢిల్లీలో తిరుగుతూ టికెట్లు తెచ్చుకునేవారు. మళ్ళీ ఎన్నికైన తర్వాత వారం తర్వాత కనిపించేవారు కాదు, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు. అంటే చాలా పెద్ద లాబింగ్ చేయాలి. ఆ లాబింగ్ అయితే మాకు రాదు. మా లాబింగ్ అంతా కూడా ప్రజలతోటి, ప్రజలే మాకు లాబింగ్. అంటే ప్రజల ద్వారా, ప్రజల్లో నుంచి అభిప్రాయం తీసుకుని మనకి టికెట్ ఇస్తున్నారు, మనల్ని ఎన్నికల్లో నిలబెడుతున్నారు. అంటే మనకి ప్రజల మద్దతుతోటి, ప్రజల సిఫార్సుతోటి టికెట్ ఇస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే సీనన్న నా దగ్గరికి వచ్చి నాకు మంత్రి పదవి వద్దు, జిల్లా కేంద్రమే కావాలని ఒక్కసారి అడిగారు అన్నారు. అంటే మీకు మంత్రి పదవి వద్దు, జిల్లా కేంద్రమే ముఖ్యం అనుకున్నారు? అవునండి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గౌరవ పెట్టారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేద్దాం, నిన్ను క్యాబినెట్లోకి తీసుకుంటాం అని చెప్పినప్పుడు నేను క్యాబినెట్ మంత్రి పదవిని తృణప్రాయంగా తీసాను. ఎందుకంటే అది మంత్రి పదవి అనేది తాత్కాలికమైంది. 2 సంవత్సరాలు ఉండొచ్చు, 2.5 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, ఎప్పటికైనా మాజీ అయ్యేదే. దానికన్నా కూడా శాశ్వతమైంది ఇగో జిల్లా కేంద్రం తీసుకురావడం అనేది, అది శాశ్వతమైన కార్యక్రమం. మంత్రి పదవి లేకపోయినా పర్లేదు, అసలు జిల్లా కేంద్రాన్ని మారిస్తే కనుక మంత్రి పదవి సంగతి దేవుడు ఎరుగు. అసలు నాకు ఈ ఎమ్మెల్యే పదవే వద్దు, అవసరమైతే బై ఎలక్షన్కి వెళ్ళవలసి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మంత్రి పదవి, ఆ పదవి ఉన్నంతసేపు ఆ ప్రోటోకాలు అయ్యి చాలామంది దగ్గర చూసాం. 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేకపోతే 5 ఏళ్ళు చేస్తారు, లేకపోతే 10 ఏళ్ళు చేస్తారు. 10 ఏళ్ళు చేసిన తర్వాత కూడా ఎప్పుడోకప్పుడు మంత్రి పదవి పోయేదే.
పోయిన తర్వాత ఊడిపోయిన మంచం కోడిలాగా ఉంటుంది జీవితం. దానికన్నా శాశ్వతంగా మనకి జిల్లా కేంద్రాన్ని తీసుకొస్తే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది. జిల్లాకు కూడా సెంటర్గా ఉన్నది కాబట్టి జిల్లా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. జిల్లా ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని భీమవరం నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అది చెప్పడం జరిగింది. భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కూడా నేను వెచ్చించారు. వేటి కోసం వెచ్చించారు? ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించి విశాఖ డైరీ లేఅవుట్ కానీ, అలాగే అర్బన్కి సంబంధించి 75 ఎకరాలు భూసేకరణ చేశాం. దానికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్కి సంబంధించి, అలాగే జగనన్న కాలనీలో ఇంటర్నల్ రోడ్స్ కానీ వాటికి సంబంధించి కానీ, అలాగే ముఖ్యంగా చింతలకోడు గరువు దగ్గర గొంతేరు ట్రైన్ మీద ఒక బ్రిడ్జి రైతులందరూ కూడా గతంలో అడగడం జరిగింది. అది వేస్తే కనుక ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా వీరాశ్రం వెళ్ళడానికి చాలా దగ్గర మార్గం ఉంటుంది. రైతులు ధాన్యాలు అవన్నీ తోలుకోవడానికి కూడా చాలా చుట్టూ తిరిగి వస్తుంది, ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి అడిగారు. దాన్నే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అడిగినప్పుడు ఆయన ఆ హామీని నెరవేర్చడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా మచ్చిపురి గ్రామం కానీ, ఎందుకంటే వీరాశ్రానికి దిగువ గ్రామాలు దక్షిణం పక్కన ఉన్న బాలేపల్లి కానీ, బొబ్బనపల్లి కానీ, మచ్చిపురిపాలెం కానీ, ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా తొక్కోడు ట్రైన్ నుంచి అక్కడ R&B రోడ్డు ఉంటే పైపులు పెట్టి రోడ్డు వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. గతంలో చాలామంది ఒక 4 దశాబ్దాలుగా అనేక మంది నాయకులు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. ఎందుకంటే ములక్కే అక్కడ అన్ని పంటలు పండకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటే, మన నియోజకవర్గంలో లేకపోయినప్పటికీ డీలిమిటేషన్లో మనకి కలిసిందన్న తర్వాత అక్కడ ప్రజలు కోరితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న తూరలకి ఎడిషనల్గా అదనంగా తూరలు పెట్టించి కొంత ప్రాబ్లంని తాత్కాలికంగా అప్పుడు సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది బ్రిడ్జ్ ఉంటే, పైప్ కలవట్లు కాకుండా బ్రిడ్జ్ ఉంటే కనుక ఫ్లో అనేది, ములక అనేది తగ్గి అందరికీ, రైతులకి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి అక్కడ తొక్కోడు ట్రైన్ మీద ఒక బ్రిడ్జ్ అడగడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మనం భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉంది. అది సింగిల్ లైన్ బ్రిడ్జి. చిన్న చిన్న ఆటోలు లేదంటే చిన్న కార్లు, సింగిల్ లైన్ బ్రిడ్జ్. అది విపరీతమైన ట్రాఫిక్, పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. దాని పక్కనే ఇంకో ఫుట్పాత్ బ్రిడ్జి, లైట్ వెహికల్స్ వెళ్ళేది కనుక కడితే కనుక ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి దాన్ని అడగడం జరిగింది. దాన్ని కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగ 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 75 ఎకరాల ల్యాండ్ ఫిల్లింగ్కి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జగనన్న కాలనీలో మిగిలిన భూమి పూడికి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జగనన్న కాలనీలో ఇంటర్నల్ రోడ్స్ అన్నిటికి కూడా డ్రైన్స్కి కానీ వాటికి కూడా అడిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అడిగిన వెంటనే అన్నీ కూడా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా. అంటే నిన్న సభలో మీరు చెప్పారు, గతంలో పవన్ కళ్యాణ్ మీద నేను గెలిచి గర్వపడ్డాను, కానీ ఇప్పుడు అలా లేదని. ఏంటి సార్? చాలా వ్యక్తిత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి సోషల్ మీడియాలోనూ చాలా 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 అంటే సినిమాట్రిక్గా ఆయన చాలా గొప్పవాడని, చాలా మనసున్న మనిషి అని, చాలా మహనీయుడని, ఆయనకి ఒక విప్లవ భావాలు ఉన్నాయని, ఒక భగత్ సింగ్ గారు ఫోటో పెట్టుకుని, చేగువేరా గారు ఫోటో పెట్టుకుని, గద్దర్ గారిని ఉపయోగించుకుని, మదర్ తెరిసా గారిని ఉపయోగించుకుని, బాబురావు పూలే గారిని ఉపయోగించుకుని, ఇలా పెద్ద పెద్ద మహనీయుల పేర్లు అందరూ చెప్పుకుంటూ వారి ఫోటోలు కూడా వెనకాల ఫ్లెక్సీలో వేసుకుని యువతనంతటిని కూడా ఆకర్షించి యువతని మోసం చేయడానికి, అలాగే ముఖ్యంగా కాపులను మోసం చేయడానికి అనేక విధాలుగా, అంటే రాజకీయాల్లో పార్టీ పెట్టి పోటీ చేయకుండానే ఇటువంటి కుయుక్తులతోటి ప్రజల్ని ఎలా మోసం చెయ్యాలనేది ప్రవేశపెట్టింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అంత నీచమైన రాజకీయ నాయకులను ఎక్కడా కూడా నేను చూడలేదు. వ్యక్తిత్వం లేదు. ఉదాహరణకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు 10 రోజులు భోజనం చేయలేదని చెప్తాడు ఆయన. తెలంగాణ వెళ్తే తెలంగాణలో పుట్టలేదేంటని బాధపడుతున్నాను అని చెప్పి మాట్లాడతాడు. లోకేష్, నిన్ను క్షమించను, నా తల్లిని తిట్టించావు నువ్వు,
అని చెప్పి మాట్లాడిన వ్యక్తినే ఇవాళ లోకేష్ కాళ్ళు పట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడిని విమర్శించిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడులో చెగువేరాని, చంద్రబాబు నాయుడులో భగత్ సింగ్ని, చంద్రబాబు నాయుడులో అంబేద్కర్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడులో చెగువేరాని, ఈ మహనీయులందరినీ ఈయనలో చూసుకోండి. అంతటి గొప్ప మహనీయుడు, అందుకే ఈయనతో కలిసి వెళ్తున్నాను. ఇచ్చిన మాటలు తప్పకుండా 100% హామీలన్నీ కూడా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల, పేదల ఆర్థిక అభ్యున్నతి పట్ల, పేదల యొక్క విద్యా బుద్ధులు పెంచడం పట్ల, విద్యావంతులను చేయడం ద్వారా, అలాగే పేదల ఆరోగ్య రక్షకుడిగా అన్ని రకాలుగా ప్రతి కుటుంబంలో అవ్వ తాతల కానించి చిన్నపిల్లల వరకు చదువులు వరకు కూడా ఆలోచన చేసి నిరంతరం కూడా పనిచేస్తున్న పేదల మనిషిని, పేదల పక్షాన నిలబడ్డ మనిషిని, పేదలకు అండగా నిలబడ్డ మనిషిని ఈ రకంగా అందరం కలిసి ఆ పదవి నుంచి దించుదామంటే వీళ్ళందరూ కలిపి ఏదైతే బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ఏదైతే ఉన్నత వర్గాల్లో ఓసీ క్యాస్టుల్లో కానీ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు అందరికీ కూడా అన్యాయం చేయాలి, ద్రోహం చేయాలి, దుర్మార్గం చేయాలని చెప్పి ఆలోచనతో వీళ్ళందరూ కూడా కలిసి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి, అంతకుముందు సెలబ్రిటీగా గొప్పవాడు కదా, ఈయన మీద పోటీ చేశాను గెలిచాను అనే సంబరపడ్డాను, కానీ ఒక ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తి, ఒక మోసగాడు, ఒక చీటర్, ఇటువంటి వ్యక్తి మీద పోటీ చేసి గెలవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అది ప్రజలు నాకన్నా ముందు గ్రహించారు. భీమవరం ప్రజలు నాకన్నా ముందే గ్రహించారు. నేను గ్రహించడానికి చాలా ఆలస్యమైంది. భీమవరం నియోజకవర్గ ప్రజలు ముందే గ్రహించి ఆయన్ని ఓడించారు. సార్, చివరిగా మరొకసారి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. 2019 ఫలితాలు రిపీట్ అవుతాయి అనుకోవచ్చా? తప్పనిసరిగా ఏదైనా కూడా మనం మాట్లాడేటప్పుడు ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వాలి. ఫైనల్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు. మన వరకు మన ధర్మాన్ని పాటించాం, మనం నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం, నియోజకవర్గాన్ని అభివృద్ధికి పాటుపడుతున్నాం. నిజంగా ఏ రోజు కూడా నియోజకవర్గంలో లేకుండా ఉండం. ఏదైనా అత్యవసర పని అయితే తప్ప నిజంగా చెప్పాలంటే కనుక ఈ 4.5 సంవత్సరాల్లో కూడా నేను ప్రజలకు అందుబాటులో లేదని బయటికి వెళ్ళింది టోటల్గా అన్నీ కూడా లెక్కేస్తే కనుక ఒక 30 రోజులు ఉంటుందేమో. ఒక ఆరోగ్య పరీక్షల నిమిత్తం కానీ, లేదన్నా ఏదన్నా కుటుంబ సభ్యులకి బంధువులకి సంబంధించిన ఫంక్షన్స్కి సంబంధించి ఏదైనా ఊరు వెళ్ళుంటే కనుక నిజంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద తిరుపతి కూడా వెళ్ళలేకపోయాను. మళ్ళీ నిన్న కాక మొన్న ముక్కోటి ఏకాదశి రోజుని వెళ్ళగలిగాను. నేను ఎంతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయాను, షిరిడి సాయిబాబాని దర్శించుకోలేకపోయాను, మళ్ళీ శ్రీశైలం వెళ్ళలేకపోయాను. అంటే ఎంతో భక్తి ఉన్నా కూడా దేవాలయాలు కూడా దర్శించుకోవడానికి అవకాశం లేకుండా నా పూర్తి సమయాన్ని కూడా ప్రజల కోసం అందుబాటులో ఉండి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేశాను. ఇది ప్రజలు గుర్తించే, ఆ భగవంతుడు అనుగ్రహిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పనిసరిగా నేను గెలుస్తాను. అంతేగాని ప్రజలది అది గొప్పతాను. అంతేగాని నేను పెద్ద దాదానే లేదా నాకన్నా తోపు ఎవరు లేరు ఇటువంటి కౌర్లు మాత్రం అయితే నేను చెప్పను. నేను సేవకుడిని, ప్రజల ప్రతినిధిగా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క డిమాండ్స్కి, ప్రజల ఇబ్బందులకి బాధ్యత వహించి వాళ్ళ మనసుల్లో ఏం కోరుకుంటున్నారో వాళ్ళు చెప్పకముందే తెలుసుకుని దాన్ని అమలు చేయడం ద్వారా ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నామని భీమవరం నియోజకవర్గ ప్రజలు భావిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఈసారి ఎన్నికల్లో మరొకసారి గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఏమైనా ఇస్తారు? తప్పనిసరిగా నన్ను గెలిపించేది ప్రజలే గిఫ్ట్గా నన్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. ఎందుకంటే ఇవాళ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎక్కడ కూడా పార్టీ వ్యత్యాసం కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ చూడకుండా అన్ని వర్గాలకి కూడా మంచి మనసుతోటి సంక్షేమ ఫలాలు అందించి అనేక మంచి కార్యక్రమాలు. ఇవాళ ఆరోగ్యశ్రీ చూడండి, గతంలో 2 లక్షలు ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 లక్షలు చేశారు. 5 లక్షలది ఇవాళ 25 లక్షలు చేశారు ఆరోగ్యశ్రీ. ఇవాళ ఏ పేదవాడు కూడా ఆరోగ్యశ్రీ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక వ్యాధి వస్తే కనుక ఆర్థికంగా
మనకి ఇబ్బందులు ఉన్నాయనే భయం అనేది లేకుండా ధైర్యంగా మనకి జగనన్న అండగా ఉన్నాడని చెప్పి, ఎందుకంటే ఆ ధైర్యం అనేది ఆ వ్యాధిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చూపించి నన్ను గెలిపించి ఆయనకు బహుమతిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఇస్తారని కోరుకుంటున్నాను. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రస్తావించారో ఎమ్మెల్యే ఎగిరెన్ శ్రీనివాస్పై, ఆయన ఒక బ్రాండ్గా మారిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంతేకాకుండా ఆ బ్రాండ్ని నేను వచ్చే ఎన్నికల్లో నిలబెట్టుకుంటాను, తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకసారి భారీ మెజార్టీతో గెలుస్తానని కూడా గ్రంథి శ్రీనివాస్ తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.